ఇక మన దారాసింగ్ భూషణ్ మాట్లాడాడు, జిల్లా డిసిసిబి పార్టీ అధ్యక్షులు మాట్లాడాడు. అసలు దారాసింగ్ నువ్వు ఏ జాతిలో పుట్టినావు? నువ్వు ట్రైబల్ జాతిలో పుట్టి నువ్వు ఏ రోజైనా ట్రైబల్ల గురించి ఈ తాండూరు నియోజకవర్గం కన్నా ఏమైనా చేసినావా? నువ్వు ఒక సేవాలాల్ విగ్రహం పెట్టినవా? నువ్వు లేకుంటే ఒక సేవాలాల్ కార్యక్రమం చేసినావా? మరి లేకుంటే పెద్ద ముల్లో ఉన్న తాండలకి ఏమైనా తెచ్చినావా? లేకుంటే నీ ఊర్లో నిలబడ్డ సర్పంచ్ ని గెలిపించుకున్నావా? లేకుంటే మన నీ తాండలో నీ తమ్ముడు కౌన్సిలర్ నిలబడితే గెలిపించుకున్నావా? నువ్వు మాట్లాడతావు నేను రోహిత్ రెడ్డికి గెలిపించిన నీకే గెలవనికే దిక్కులే కాబోయే. ఈయన 2018లో రోహిత్ రెడ్డిని గెలిపించినట్ట ఈయన పీకిండట పెద్దది. మనం ఏ జాతిలో పుట్టినామో, మనం ఏం మాట్లాడాలి, మన మాటకు విలువ ఏముంటుందో ఆలోచన చేయాలి. దారాసింగ్ నీ జాతిలో ఈరోజు బిర్సా ముండే పుట్టిండు. ఆ రోజు ట్రైబల్ల గురించి 1900లో ట్రైబల్ల గురించి అనేక పోరాటాలు చేసిండు. ఇందుకోసం ఆ గీ బతుకని నా దారాసింగ్ నువ్వు మా జాతిలో ఇజ్జత్ తీసేసినావు, ఓబీసీలో ఇజ్జత్ తీసేసినావు, బీసీలది ఎస్టీలది ఓబీసీలో ఇజ్జతే తీసేసినావు. దయచేసి దారాసింగ్ గారు ఇంకా ముందు మంచిగా మాట్లాడాలి. నువ్వేమేం కథలు చేసినావు అన్నీ తెలుసు. నువ్వు మాణిక్రావుతో ఉన్నా ఇప్పుడు ఏం చేసినావు? నువ్వు రమేష్ మహారాష్ట్ర ఉండి 25 ఎకరాల భూమిలో ఏం తిన్నావు? నువ్వు రమేష్ మహారాజ్కు ఏ విధంగా మోసం చేసినావు? మనోహర్ రోహిత్ రెడ్డికి ఏ విధంగా అమ్ముడు పోయినావు? మనోహర్ రెడ్డికి ఏ విధంగా అమ్ముడు పోయినావు? నువ్వు ఆలోచన చేసుకున్నావు. నువ్వు తాండూరు బిడ్డవి, నిన్ను కడుపులో పెట్టుకుని చూసుకుంటే బాధ్యత మాది. ఎవడో ఎత్తురోడు చూడండి, నీకు అది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా దారాసింగ్ గారికి పెద్దలకు చెప్పడం జరుగుతుంది. అనవసరమైన మాట్లాడాలి. మళ్ళీ రెండోది ఇంకో నాయకుడు